అందరికీ నమస్కారం అండి. ఈ రోజు టీవీ 24 వాళ్ళు కొత్తగా తమ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి పక్కనే ఉన్నటువంటి రోడ్లో. ఇప్పటి వరకు జనసేన పార్టీ ఓటమిలో ఉన్నప్పుడు, అలాగే అధికారానికి దూరంగా ఉన్నప్పుడు కూడా నిరంతరం పార్టీ శ్రేయస్సు కోసం శ్రమించి కష్టపడి పనిచేసినటువంటి యూట్యూబ్ ఛానల్ గా ఉన్నటువంటి ఈ ఛానల్ దినదిన ప్రవర్తమానంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క హయాంలో శాటిలైట్ స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ కార్యాలయం ఓపెనింగ్ కి గౌరవనీయమైనటువంటి మంత్రి కందుల దుర్గేష్ గారు వచ్చి ఓపెన్ చేశారు. మేము విశిష్ట అతిథులుగా ఆహ్వానితులుగా వచ్చాము ఇక్కడికి. రానున్న రోజుల్లో ఈ టీవీ 24 ఛానల్లో ఉన్నటువంటి యాజమాన్యం అందరూ కూడా మంచి స్థాయికి ఎదగాలని, టీవీ 24 రాష్ట్ర వ్యాప్తంగా అందరూ హర్షించదగ్గ ఛానల్ గా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము ఆకాంక్షిస్తున్నాం జనసేన పార్టీ తరపు నుంచి. ఛానల్స్ లో కూడా జెండర్ స్పెసిఫికేషన్ పెట్టేశారండి మన టీవీ 24 వాళ్ళు. టీవీ 24 ఉమెన్ అని కొత్తగా ఇంకొక ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మహిళా సాధికారతకు సంబంధించి, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించినటువంటి మొత్తం కార్యక్రమాలన్నీ కూడా ఇందులో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఇక మీదట. నేను ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఆదిమూలం సార్ణీదేవి. ఇవాళ మేము టీవీ 24 ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు కొత్తగా పెట్టిన ఈ బ్రాంచ్ ని విజయవాడలో పక్కనే ఉన్న మంగళగిరి పార్టీ ఆఫీస్ జనసేన పార్టీ ఆఫీస్ పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది ఆల్మోస్ట్ గా. సో అక్కడ ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించారు, చాలా సంతోషము. దీనికి డైరెక్టర్ గా సిఇఓగా పన్నీర్ దొరబాబు గారు వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ వీళ్ళ ఛానల్ తెలంగాణలో ఉండడం జరిగింది. ఇప్పుడు బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా మంగళగిరిలో హెడ్ ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇవాళ వాళ్ళు ఉమెన్స్ వింగ్ ని కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేయడం జరిగింది. సో దానికి రాయపాటి అరుణ గారిని నన్ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి వింగ్ ని ఓపెన్ చేయమని కోరడంతో ఇవాళ మేము వింగ్ ని ఓపెన్ చేస్తున్నాము. సో దీంట్లో పరంగా కార్యక్రమాలు ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి, అట్లాగే ఉమెన్ పట్ల సమస్యలు, వాళ్ళకి అవగాహన కలిగించే ప్రోగ్రామ్స్ ని వాళ్ళు ఎన్నో కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఎవరైతే జనసేనకు సంబంధించే కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ తెలుగుదేశం అవ్వచ్చు, ఏరే పార్టీలు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఛానల్ ని ప్రమోట్ చేస్తూ ఈ కార్యక్రమాల్ని చూసి ఈ కొత్తగా వచ్చిన యూట్యూబ్ ఛానల్ ని రేపు శాటిలైట్ ఛానల్ అయ్యే విధంగా వీళ్ళందరినీ కూడా ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాం.